బొప్పాస్కాయ ఇది వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. తలకాయ కూర ఉడకబెట్టడానికి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. మినిమం కొంచెం వాటర్ వేసుకోవాలి ఇది ఉడకడానికి. చెక్క లవంగాలు వాసన రాకుండా, నీసు వాసన. ఇది బగారన్నంలో చెక్క అండి. కొంచెం కచ్చపచ్చ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి, వాసన నీసు వాసన రాకుండా. వేడి చేసుకున్న వాటర్లో ఇవి చింతపండు నానబెట్టుకోవాలండి. కొంచెం పల్లీలు వేసానండి, ఇవి వేగాలి. నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు పొడి ఇవి వేగినాయి, ఇప్పుడు అయిపోయినాయి. మూత పెడుతున్నాం. పొయ్యి ఆన్ చేస్తున్నానండి. 5-6 విజిల్లు వచ్చే వరకు పెట్టుకోవాలి. ఇది మీరు ధనియాలు ఉంటే ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను పౌడర్ వేస్తున్నాను, ధనియాల పౌడర్. కారం పొడి వేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తున్నామండి. కావాలండి ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇప్పటిదాకా ఉడకబెట్టుకున్న తలకాయ కూర అండి. ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్న మసాలా ఇప్పుడు మిక్సీ పట్టేసాం. ఇప్పుడు వేసుకోవాలండి. ఉడకబెట్టిన ఇది వాటర్ దీని వేసేయాలి. కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలండి. గుమగుమలాడే మటన్ కూర రెడీ. తలకాయ కూర.